వెల్కమ్ టు పల్లవి టీవీ. జిమ్ జిహాద్ గురించి మనం ఇంతకుముందుకు చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో జిమ్కు వెళ్ళే మహిళల్ని, ముఖ్యంగా హిందూ వర్గానికి సంబంధించినటువంటి మహిళల్ని ట్రాప్ చేసి వాళ్ళతోని రిలేషన్ పెట్టుకొని వాళ్ళని ట్రాప్ చేసి మతం మార్చే ఆలోచనలో ఉన్నారనేది మనం గతంలో చాలా సందర్భాలు చూసినాం. మనకు మీర్జాపూర్లో చూసినాం, మొన్న గుజరాత్లో చూసినాం. సో చాలా సందర్భాల్లో ఇట్లాంటివన్నీ వెలుగులోకి వస్తున్నాయి కదా. సో హైదరాబాద్ నడిపొడ్డున కూడా జిమ్ జిహాద్ ఒకటి అంశం బయటకు వచ్చింది. సో ఆ అంశం ఏంటి, జిమ్ జిహాద్ ఎక్కడ జరిగింది, అది నిజంగా జిమ్ జిహాదేనా, ఎట్లా ట్రాప్ చేసిండు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో హైదరాబాద్ నడిపొడ్డున అంటే అమీర్పేట్ సమీపంలో జరిగినటువంటి ఈ జిమ్ జిహాద్ ఇష్యూ గురించి మాట్లాడదాం. బజరంగ్ దళ్, తెలంగాణకు సంబంధించినటువంటి బజరంగ్ దళ్ చాలా ధైర్యంతో ఈ నిందితుని పట్టుకునే ప్రయత్నం చేశారు, నిందితుని నిలదీసే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మన దగ్గరకు వచ్చినాయి, చూద్దాం ఒకసారి. పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే. ఆ పిల్లకి వల్ల వేసుకున్నాడు. ఫస్ట్ నాకు ట్రై చేసిండు. నేను ట్రైన్ లో వేసుకున్నప్పుడు ఆ పిల్ల ఇప్పుడు చిన్న పిల్ల, మెచ్యూర్ మైండ్ లేదు కదా. ఓకే వీడు ఎంత వెళ్ళింది, మళ్ళీ వీడి గురించి తెలిసి మళ్ళీ వదిలేసి వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తుందిగా, ఇతని పేరు సమీర్. సో ఇతను అమీర్పేట్ ఏరియాలో ఒక జిమ్ నడుపుతా ఉన్నాడు. ఆ జిమ్కి ఒక అమ్మాయి పోయింది. బల్కంపేట ఏరియాలో ఉండే ఒక అమ్మాయి యువతి పెళ్ళి కావట్లేదు, కొంత బాడీ ఫిట్గా చేసుకుందాం, కొంత నాజుగ్గా తయారవుదాం ఆలోచనతో అమ్మాయి జిమ్కి వెళ్ళింది. వీడికి ఆల్రెడీ పెళ్ళి అయింది, ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు, సమీర్ అనే వ్యక్తి. సో ఇప్పుడు ఎప్పుడైతే అమ్మాయి జిమ్ పోవడం స్టార్ట్ చేసిందో, అమ్మాయిని కొంత మాటలతో కావచ్చు, ఆ జిమ్ ట్రైనింగ్తో కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలతోని ట్రాప్ చేసే ప్రయత్నం చేసిండు. ఆ అమ్మాయి ఇతడి వలలో పడిపోయింది. సో పడిపోయిన తర్వాత ఆ అమ్మాయితోని అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను వేధింపులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయం బజరంగ్ దళ్ వాళ్ళకి తెలిసింది. బజరంగ్ దళ్ వాళ్ళు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అతను నిలదీశారు. ఆ నిలదీసి సంబంధించిన వీడియోని ఇది ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి 100 కాల్ చేయి. కాల్ చేస్తారు. क्या है समीर भाई, ये फिर आप क्या बोलना चाहते हैं? नहीं, आप शादी होने के बाद में आप कैसे आते हैं उनके घर पे? वो बच्चे को बुलाए तो बात करते मालूम होता ना असल क्या बात, उन 1000 बोलते बात ना बोलते। आपकी शादी हुई नहीं हुई? शादी हुई है ना, नहीं नहीं बोल नहीं थोड़ी बोल रहा हूँ, शादी हुई मेरी। लेकिन उन बच्चे से भी पूछ लो नाना क्या प्रॉब्लम, उन लोग बोले तो मेरे को मालूम। ऑलरेडी शादी होने के बाद फिर क्या को उसके पीछे पड़ रहा तू? ना मैं वही तो और एक बार इधर आया ना, अच्छा नहीं रहता। ले 100 की फर्स्ट ఇచ్చేయండి. అది కంప్లైంట్ రాపిస్తారేమో, వీడి జోలికి రావద్దు, ఆ పిల్లకి చచ్చిపోతా అది చేస్తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వీడు. చూసారు కదా, ఇట్లా మనం హిందువులు ఏదైనా గుడికి పోతే కట్టుకుంటాం కదా చేతుకు, సో అవి కూడా ఉన్నాయి. పేరేమో సమీర్, సో ఇవి కూడా ఉన్నాయి. అదే వీళ్ళు అడుగుతా ఉన్నారు. చూడు ఏముంది. సో చాకు తీసుకొని పోయినట, యువతి దగ్గరికి చాకు తీసుకొని దాడి చేసే ప్రయత్నం చేయబోయినట. సో చాకుకు సంబంధించి కూడా వీళ్ళు వెతుకుతారు. ఒక్క నిమిషం అమ్మ చెప్పండి. ఇతను జిమ్ ఫిట్నెస్ ట్రైనరా? जिम ओनर है ये। ఇక్కడ సోనీ వైఫ్ ఏం జిమ్ అన్నా మీది? మీకు ఆల్రెడీ పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు. ఓకే. ఆ పిల్లకి వల్ల వేసుకున్నాడు. ఫస్ట్ నాకు ట్రై చేసిండు. ట్రైన్ వేసుకున్నప్పుడు ఆ పిల్ల ఇప్పుడు చిన్న పిల్ల, మెచ్యూర్ మైండ్ లేదు కదా. వీడు ఎంత వెళ్ళింది, మళ్ళీ వీడి గురించి తెలిసి మళ్ళీ వదిలేసి వచ్చింది. మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి डेबिट कार्ड से ना అది ఇది బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చింది. తీసుకొని పోయింది. మళ్ళీ పోయి రూమ్ లో కొట్టడము చేయడము ఇవన్నీ పట్టుకోండి. సో అంటే మొదటి భార్య కూడా ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిని కూడా ట్రాప్ చేసిన అమ్మాయి అనట. సో ఆ విషయం చెప్తా ఉంది. అమ్మాయిని ట్రాప్ చేసి చిత్రవదలు వేధింపులకు గురి చేస్తుంటే అమ్మాయి పారిపోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఆమెను బ్లాక్మెయిల్ చేసి చంపుతాను బెదిరించి మళ్ళీ తీసుకొని పోయిండు. సో ఇట్లాంటి పాల్పడుతున్నాడు అని చెప్తా ఉంది ఆమె. ఒకసారి 100 కాల్ చేయి. కాల్ చేస్తారు. क्या है समीर भाई, ये फिर आप क्या बोलना चाहते हैं? नहीं, आप शादी होने के बाद में
आप कैसे आते हैं उनके घर पे? वो बच्चे बोले तो बात करते मालूम होता ना ना असल क्या बात उन्होंने हजार बोलते बात ना बोले आपकी शादी हुई नहीं हुई? शादी हुई है ना नहीं 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 बोलूं मैं नहीं कोई बोल रहा शादी हुई मेरी लेकिन उनसे बच्चे से भी पूछ लो ना क्या प्रॉब्लम उन्होंने बोले तो मैं मालूम ऑलरेडी शादी होने के बाद तू क्या को उसके पीछे पड़ रहा तू और एक बार इधर आया ना अच्छा नहीं ले 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 100 की फर्स्ट ఇచ్చేయండి అది కంప్లైంట్ రాపిస్తారేమో ఆ వీడి జోలికి రావద్దు ఆ పిల్లకి చచ్చిపోతా అది చేస్తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వీడు ఎవరు అసలు ఆ బ్లాక్ మెయిల్ చేస్తే పిల్ల భయపడి పోతుంది నువ్వు కొంచెం ఇక్కడ ఉండి పారిపోతావు మళ్ళా क्या नहीं पानी ఏడ పడుకో వీడు సాంగ్ ఫిట్నెస్ ఇక్కడే ఉంది गाड़ी आपकी है ये నంబర్ ప్లేట్ తీసుకోవాలా మొత్తం ఒకసారి వెళ్ళి ఇట్లనే తీస్తే అప్పటి నుంచి రాని तुम्हें मेरा बिजनेस है मेरा సో చూశారు కదా, ఇది అమీర్పేట్ నడిబొడ్డున జరుగుతున్నటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి ఎట్లా ట్రాప్ చేస్తారు, వాళ్ళని వల్ల ఎట్లా వేసుకుంటారు, జిమ్ కోచ్ పేరుతో ఫిట్నెస్ కోసం వచ్చే మహిళల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు వీళ్ళు అనేది మనకు స్పష్టంగా చూసాం. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, నిజంగా దీని వెనుక ఏముంది, దీని మోటో ఏముంది వీళ్ళది, నిజంగా ఉద్దేశపూర్వకంగానే మత మార్పిడి చేపించే ఆలోచన ఉందా, ఇంకేముంది అనేది పోలీసుల విచారణ తెలియ అవకాశం ఉంది. సో మీరు అలర్ట్గా ఉండండి. దీనికి సంబంధించి ఇట్లాంటి జిమ్ జిహాద్కి సంబంధించి కావచ్చు, అట్లాగే జిమ్కు వెళ్ళే మహిళలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇష్యూ మీద మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.